నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్మించిన జీవన్ మాల్ తిరిగి తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సీజ్ చేసిన మాల్ను రీఓపెన్ చేశారు ఆర్టీసీ అధికారులు. విశ్వజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 2.5 కోట్ల అద్దె బకాయి ఉండడంతో జీవన్ మాల్ను ఈ నెల 16న స్వాధీనం చేసుకున్నారు. అయితే విశ్వజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైకోర్టును ఆశ్రయించింది. బకాయి ఉన్న మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లించాలని షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో మాల్ను రీఓపెన్ చేసి యాజమాన్యానికి అప్పగించారు ఆర్టీసీ అధికారులు. బకాయి డబ్బులు కట్టకుంటే మాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సీజ్ చేయడం జరిగింది. మరలా ఈ రోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. ఏమని ఉత్తర్వులు ఇచ్చారు? వారం రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి. లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 2.52 crores 2,52,00,000 బకాయి ఉంది. ఆ బకాయిల మీద విశ్వజిత్ ఇన్ఫ్రా వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు డీసీజ్ చేయడం